శ్రీ సంత్ కబీర్దాస్ మహారాజ్కి జయ. కబీర్ వద్దనున్న గుడ్డనంతా భగవానుడే మాయారూపాలలో వచ్చి అపహరించినను కబీర్ గృహోన్ముఖుడు కాలేదు. సంతలోనే కూర్చుండి ధ్యానం చేస్తూ ఉన్నాడు. భగవానుడే మారువేషంలో కబీర్ గృహానికి వెళ్ళాడు. కబీర్ మాతృదేవితో, అమ్మా, నీ కుమారుడు కబీర్ సంతలో బట్టలు అమ్ముటకు బదులు ధ్యానం చేయుచున్నాడు. ఒక బ్రాహ్మణికి ఫకీర్జీకి గుడ్డనంతా దానం చేసి తాను నిశ్చింతగా ధ్యానం చేయుచున్నాడు. నాకు బాధ కలిగి మీకు తెలియజేయాలని వచ్చాను. మీరు కబీర్ను అదుపులో ఉంచకపోతే లాభం లేదు అని భగవానుడు హితవచనాలు పలికాడు. కబీర్ తల్లికి ఆవేశం ఆకాశాన్ని అంటింది. వెంటనే బయలుదేరి సంతకొచ్చింది. ఫిర్యాదు చేసిన జగన్నాటక సూత్రధారి కూడా పక్కనే ఉన్నాడు. తల్లి కబీర్ని చూసింది. ఆక్రోశంతో ఒక్క అరుపరిచింది. కబీర్ చెలించలేదు. గద్దించి పిలిచింది. అతీంద్రియ స్థాయిలో ఉన్న కబీర్కి వినిపించలేదు. ఇంతలో పక్కనున్న బ్రాహ్మణ వేషధారి తన చేతిలో ఉన్న కర్రను ఆమె చేతికి అందించాడు. క్రోధావేశంలో ఉన్న ఆ తల్లి వెంటనే ఆ కర్రను తీసుకుని కబీర్ని కసితీరా కొట్టింది. కబీర్ చెలించలేదు. కానీ కర్రను అందించిన బ్రాహ్మణుడు దెబ్బలు కూర్చుకోలేక గోల చేశాడు. ఆ బ్రాహ్మణికి శరీరంపై వాతలు పడ్డాయి. కబీర్ కళ్ళు తెరిచాడు. వెంటనే ఎదురుగా ఉన్న ఆ బ్రాహ్మణుడు కోదండధారి అయిన శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చాడు. కబీర్ ఆనందంతో పరవశించి నమస్కరించాడు. భగవానుడు అదృశ్యమయ్యాడు. తల్లి కబీర్ను ఆలింగనం చేసుకొని, సుపుత్ర, నీకు తల్లి కావడం అనే పుణ్యఫలం చేత రామదర్శనం పొందాను అని ఆనందాశ్రువులు విడిచి కుమార్ని ఇంటికి తీసుకుని వచ్చింది. కుమార్ని భక్తికి సంతసించినను కబీర్లో వస్తున్న మానసిక పరిణామానికి తల్లి కలతచెత్తసాగింది. ఇలాగే కొనసాగితే బిడ్డ తనకు దక్కడనే భావం గాఢంగా ఏర్పడింది. వివాహం చేస్తే ఛాస మారుతుందని ఆశపడింది. తన కుమారునితో ప్రస్తావించింది. జీవితమే క్షణభంగురని భావించే కబీర్ వివాహంకి ఆశ ఉంటుందా? ప్రపంచంలో వ్యక్తి జీవించేది 3 రోజులు. ఈ 3 రోజుల బతుకును 3 విళ్ళు వేసి మాత్రం రక్షించుకోగలమా? వివాహం అనర్థదాయకమని కబీర్ అభిప్రాయపడేవాడు. ఏక్ దిన్ ఐసా హోయేగా కోయి కహాకు నహీ, ఘర్కి నారీకో కహే తనకి నారీ నహీ. అంటే నీవు ఎవరికీ ఉపయోగపడని రోజు అంటూ ఒకటి వస్తుంది. నీ గృహంలో నారీయే కాక నీ శరీరంలో నారి కూడా నిన్ను వదిలిపెట్టి నిష్క్రమిస్తుంది అని గానం చేసేవాడు కబీర్. కబీర్ వివాహితుడు కావాలని తల్లి కృతనిశ్చయురాలైంది. కబీర్ ఎంత వారించాలని చూసినా లాభం లేకుండా పోయింది. వివాహం అనివార్యమైంది. తల్లి మాట నిరాకరించలేని కబీర్ ఆమె ఆజ్ఞను శిరసావహించాడు. లోయి అనే అందమైన యువతికిచ్చి కబీర్కి వివాహం చేశారు. వివాహం విద్యకు ఆనకట్ట వంటిదని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అది వాస్తవం కాదు. సంస్కారవంతుల్ని వక్రింపచేసే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. వివాహానికి జ్ఞాన సముపార్జనకు విరోధం ఎక్కడున్నది? చూసేవాడిలో తప్ప. వివాహం చేసుకోగానే వ్యక్తిలో జ్ఞానదృష్టి నశిస్తుందని భావించడం భావ్యమా? అదే నిజమైతే అవివాహితులందరూ జిజ్ఞాసులే ఉన్నారా? అదంతా వ్యక్తి సంస్కార ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. సంస్కారి వివాహవంతుడైనా జ్ఞాన సముపార్జన చేయగలడు. అసంస్కారి అవివాహవంతుడైనా వక్రమార్గంలో పయనించక తప్పదు. కబీర్ వివాహితుడైనను అతనిలో జ్ఞాన దృష్టి తగ్గలేదు. వైరాగ్య జ్వాల ఆరలేదు. భగవత్ అనుభూతికి అతను ఆరాటపడసాగాడు. హైందవ గురువుల వద్దకు వెళ్ళి తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. కబీర్ మహమ్మదీయుడనియు అతన్ని శిష్యునిగా స్వీకరించడం వీలు లేదని హైందవ గురువులు నిరాకరించేవారు. నిరాశ చెందిన కబీర్ మహమ్మదీయ మత ప్రవక్తల వద్దకు వెళ్ళి జ్ఞానభిక్ష కోరాడు. తనకు కావలసింది మతం కాదు, మహిమాన్వితమైన సత్పదార్థము. కబీర్ ప్రవర్తన ఖురాన్ ప్రవచనలకు విరుద్ధంగా ఉన్నందున అతనికి జ్ఞానబోధ చేయడం అసంభవమని మహమ్మదీయ గురువులు తెలియజేశారు. కబీర్ హృదయం మొక్కలైపోయింది. కలత చెందిన మనస్సుతో ఆనాటి రాత్రి కాశీక్షేత్రంలో గంగానది తీరాన నడుస్తున్నాడు. బాధతో హృదయం కుజించుకుపోతున్నది. గురువు లేక జ్ఞానాన్ని సముపార్జించటం సంభవమా? మరి నా జీవితంలోకి గురువు ప్రవేశించలేదు. నా జన్మ వృధా కావలసిందేనా
అని దుఃఖిస్తూ తన హృదయపు లోతుల నుంచి పెళ్ళుబుకే విషాద భావాలన్నీ గేయి రూపంలో గానం చేశాడు. కౌన్ మతావే వాట్ గురుబిన్ బడావీ కట్ యమఘాట్, కామ క్రోధ దో పర్వత ఠాడే లోభ చోర సంఘాత్, మదమత్సర కా మేహ బరసాత్ మాయా పవన్ బహేదాట్, కహత కబీరో సునో భాయి సాధో కస్తర్నా యహ ఘాట్. అంటే యమపాశం భయంకరమైనది, కామక్రోధాది పర్వతంలో అడ్డుగా నిలిచి జీవన నౌకాయానానికి నిరోధించుచున్నవి. మరొక తీరము చేరమనేదన అచ్చట దోచుకున్నటకు లోభం సిద్ధంగా ఉంది. మదమాశ్చర్యములు అనేది జల్లులు నౌకపై పడుతున్నాయి, మాయాంగాలులు వీచుచున్నవి. ఇట్టి పరిస్థితుల్లో గురువు తప్ప కరుణించి కాపాడేవారెవరు అని దుఃఖిస్తూ నడుస్తున్నాడు కబీర్. బాధ భరించలేని స్థాయికి చేరింది. వ్యక్తి నీరసించిపోయాడు. నిరాశ నిస్పృహలు హృదయాన్ని ఆవరించాయి. కదలలేకపోయాడు. గంగా తీరంలో మెట్లపై పడిపోయాడు. శరీరం అలసిపోయింది. మనసు ఆవేదనతో చితికిపోయింది. కబీర్ అక్కడే నిద్రపోయాడు. ఉదయం బ్రహ్మముహూర్త కాలం సమీపిస్తోంది. పవిత్ర గంగానదిలో స్నానం చేయటానికి రామానంద స్వామి వస్తున్నారు. మసక చీకటిలో చూడకుండా తన పాదము కబీర్ మస్తకంపై పడింది. రామానంద స్వామి వెంటనే గ్రహించి రామ్ అని ఉచ్చరించారు. కబీర్ పులకాంకితుడై లేచి రామానంద స్వామి పాదములపై పడి, మహాత్మా, ఆ అమృత వాక్యానికి నేను నిరీక్షిస్తున్నాను. మీరే నా గురువులు. మీ పాదాల చెంత నా బతుకుని ధన్యత చేసుకుంటాను అని తెలియచేశాడు. రామానంద స్వామి కబీర్ హృదయాన్ని గ్రహించి అతనిని ఆశీర్వదించి తన శిష్యునిగా స్వీకరించారు. ఇంతకాలం వ్యధ చెందిన కబీర్ హృదయం రామానందుని ఆశీస్సులతో కుదుటపడింది. హృదయం నుంచి ప్రేమ జల్లులు వర్షింపసాగాయి. గురుకృపతో తనలో ఉన్న అహంకారాన్ని సమూలంగా తుడిచిపెట్టబడిందని కబీర్ వ్రాశాడు. ఆనాటి నుండి రామనామమును ఆశ్రయించి నామదాసుడే కబీర్ దాసు అనే నామంతో పిలువబడుచుండేవాడు. జబ్ మైథా తబ్ గురు నహి, అబ్ గురు హై హమ్ నహి, ప్రేమ గలి అతి సంకరి తామే దూన సమాహి. అంటే నాలో అహంకారం ఉన్నంత వరకు గురు సాన్నిధ్యం లభించలేదు. ఇప్పుడు గురువు లభించాడు. అహంకారం అదృశ్యమైంది. ప్రేమ మార్గము సంకుచితమైంది. అహంకారాన్ని భగవంతుణ్ణి ఇద్దరినీ తనలో ఉంచుకోలేదు అని కబీర్ గానం చేశాడు. ఒకనాటి రాత్రి 8 గంటల సమయంలో కబీర్ దాస్ ఇంటికి కొందరు సాధు మహాత్ములు వచ్చారు. ఆహ్వానం లేకనే అందరు మహాత్ములు అరుదించిన తన గృహాన్ని పావనం చేసినందుకు కబీర్ ఆనందానికి అవధులు లేవు. మహాత్ములను లోనికి ఆహ్వానించాడు. వారి పవిత్ర పాదాల్ని కడిగి ఆ పరిశుద్ధ జలాన్ని శిరసుపై చల్లుకున్నాడు. వారికి విశ్రాంతి ఏర్పాటు చేశాడు. వెంటనే భార్యను దూరంగా పిలిచి తాను వారితో సంభాషించుచుందుననియు ఈలోగా వంట తయారు చేయమని చెప్పి తాను వెళ్ళి మహాత్ముల చెంత ఆసీనుడొత్తాడు కబీర్దాస్. భార్య ఆలోచించింది. ఇంటిలో సరుకులు లేవు, చేతిలో పైసా లేదు. ఇంతమంది మహాత్ములకు వంట సిద్ధం చేయడం ఎలా? ఎంత ఆలోచించినా తనకు మార్గమేంటో గోచరం కాలేదు. భర్తకి చెబుదామని గుమ్మం వరకు వచ్చి చూసింది. సంత పురుషుల మధ్య పరవశించి రామనామామృతం పానం చేస్తున్న కబీర్ని చూసింది. తన భర్తను పిలిచి చెప్తే మాత్రం ఏం ప్రయోజనం? రామనామ మాధుర్యం తప్ప మరొకటి తెలియని తన భర్తకు చెప్పి ఏం లాభం అని తానే ఆలోచించింది. సంతకు వెళ్ళి సరుకులు అప్పటికి తేవడానికి బయలుదేరింది. అప్పటికే రాత్రి 9 గంటల కాలమైంది. కొట్టులన్నీ మూసి ఉన్నారు. చివరికి ఒక్క కొట్టు మాత్రమే మూతకు సిద్ధంగా ఉంది. కబీర్ దాస్ భార్య లూయి ఆ కొట్టు దగ్గరికి వెళ్ళింది. కొట్టు యజమాని తులసి సేటిని చూసింది. ఏమండి, నేను కబీర్ దాస్ భార్యను, నన్ను లోయి అంటారు. ఈనాడు మా ఇంటికి సాధు మహాత్ములు వచ్చారు. వారికి అతిథ్యం ఇవ్వాలి. సరుకులు లేవు. మీరు సరుకులు ఇప్పించించో వారికి అతిథ్యం ఇవ్వగలను. మీ సొమ్ము రేపు ఇచ్చేస్తాం. దయ ఉంచి ఈ సహాయం చేయండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని వినమ్రతతో తులసి సేట్ని ప్రాధేయపడింది లోయి. తులసి సేట్ ఆలోచించాడు. లోయి సౌందర్యవతి, అందానికి మారుపేరు.
ఆమె రూపలావణ్యం అతనిలో దుష్టభావాన్ని రేకెత్తించింది. సరే, నీవు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కనుక నేను నీకు సహాయం చేయాలని నిర్ణయానికి వచ్చాను. నీకు కావలసినన్ని సరుకులు తీసుకోవచ్చు, సొమ్ము కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నీ కోరిక తీరుస్తాను. ప్రతిఫలంగా నీవు నా మనోభిష్టావాన్ని నెరవేర్చి తృప్తిపరచాలి అని తన దుష్టభావాన్ని లోయి మందించాడు తులసి సేట్. లోయికి తన చుట్టూన్న ప్రపంచమంతా పరిభ్రమిస్తున్నట్టు గోచరిస్తోంది. శరీరం చలనం లేకుండా ఆగిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి, ఒళ్ళంతా చెమటలు పోయసాగాయి. హృదయ స్పందనే ఆగినట్లు అనిపించింది. నిశ్చేచ్చురాలై నిలబడిపోయింది. ఏంటమ్మా, ఏదో ఒకటి తేల్చి చెప్పు, మేం కొట్టుమోయాలి అన్నాడు తులసి సేట్. ఆ మాటతో మళ్ళీ లోయి మనసు బహిర్ముఖమైంది. కానీ ఏం చేయాలి? ప్రతి హిందూ స్త్రీ పరమ పవిత్రంగానూ ప్రాణ సమానంగానూ భావించే పవిత్ర శీలాన్ని ఇక్కడ కోల్పోవడమా? అలాగని అదృష్టవశాత్తు ఇంటికి వచ్చిన సంత పురుషులకు ఆతిథ్యం ఇవ్వకుండా తరివేయడమా? ఆమెలో సంఘర్షణ తీవ్రమైంది. కొట్టు కట్టేయాలి, తొందరగా చెప్పమని సేట్ ఒక పక్క బలవంతం చేస్తున్నాడు. ఏది ఏమైనా మహాత్ములకు ఆతిథ్యం ఇవ్వడమే ప్రధాన కర్తవ్యం అనిపించింది లోయికి. వెంటనే తన అభిప్రాయాన్ని తులసి సేట్కి తెలియచేసింది. నేను మీ కోరికతో ఏకీభవిస్తున్నాను. అయితే ఒక షరతు. నేను అశ్లీలంగా మారి మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వలేను. మీరు సరుకులు ఇవ్వండి, తీసుకొని వెళ్ళి వంట చేసి వారికి వడ్డించి తర్వాత వెంటనే వచ్చి మీ కోరిక తీర్చుతాను అని చెప్పింది లోయి. తులసి సేటు వెంటనే కోరిన సరుకులన్నీ ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి లోయి వంట తయారు చేసింది. భార్యాభర్తలు ఇరువురు మహాత్ములకు ఆహారం వడ్డించారు. వారిని సంతృప్తిపరిచారు. భోజనానంతరం ఇరువురు కలిసి మహాత్ములకు పాదసేవ చేశారు. వారు నిద్రించగానే తాము భుజించడానికి ఇరువురు బయలుదేరి వంటగది వైపు నడుస్తున్నారు. మహాత్ముల సేవాభాగ్యం లభించినందుకు కబీర్ హృదయం సంతృప్తితో నిండిపోయింది. పొంగి వస్తున్న తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, లోయి, ఇంతమంది సంత పురుషులకు ఆతిథ్యమిచ్చే భాగ్యాన్ని భగవానుడు ఈనాడు మనకి ప్రసాదించాడు. ఇది నిజంగా మన జీవితంలో మరువలేని మరుపురాని మధుర ఘటన అన్నాడు కబీర్ దాస్. భర్త మాటలకు అంతవరకు ఆలకిస్తున్న లోయి భర్త వైపు తిరిగి చూసింది. ఆమె కళ్ళు కన్నీటితో నిండి ఉన్నాయి. పెదవులు వణుకుతున్నాయి. శరీరం కంపించిపోతుంది. అదేంటి లోయి, ఏమిటా కన్నీరు? నాకు తెలుసు, అవి కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. సాధు పురుషులకు ఆతిథ్యం ఇచ్చిన తృప్తి నిన్నంతగా పరవశింపచేసింది అన్నాడు కబీర్ దాస్. లోయి ఆ మాటలు వినగానే భోరుమని విలిపించసాగింది. కబీర్ దాస్కు పరిస్థితి అర్థం కాలేదు. కారణమేంటో చెప్పమని భార్యను అడిగాడు. జరిగిన పరిస్థితిని అంతా పోసగుచ్చినట్లు భర్తతో చెప్పింది లోయి. తనలాంటి దుర్మార్గులారైన స్త్రీ చరిత్రలోనే కనిపించదని దుఃఖించసాగింది. భర్తకు ఇంత ఘోర అన్యాయం తలపెట్టిన స్త్రీ అన్వేషించినా అగుపడదని ఏడవసాగింది. కబీర్ దాస్ ప్రశాంతంగా లోయిని సమీపించి, లోయి, పిచ్చిదానా, ఎందుకంతగా దుఃఖిస్తున్నావు? నీవు చేసింది తప్పు కాదు. నీలో ఏ దోషమూ లేదు. క్లిష్ట సమస్యలో నీవు చక్కటి నిర్ణయం తీసుకున్నావు. ఒక భయంకర సన్నివేశంలో బహు చక్కటి పరిష్కారాన్ని రూపొందించావు. భక్తుల సేవయే భగవంతుని సేవ. భక్తుల సేవ కన్నా మించిన భాగ్యం లేదు. అనవసరంగా దుఃఖించకు. నీవు చాలా పవిత్రురాలివి. అంతేకాదు, భక్తులకు ఆతిథ్యం ఇచ్చే ఈ అపూర్వ అవకాశాన్ని మనకి ప్రసాదించిన ఆ తులసి సేటు కూడా నా దృష్టిలో పవిత్రుడే. అతడు సరుకులు ఇవ్వకపోతే మనం ఆతిథ్యం ఇవ్వగలవరమేనా? అతడు సాక్షాత్తు భగవంతుడనే భావం నాకు కలుగుతోంది. లోయి, పోదాం పద. నీవు అతనికి మాటిచ్చావు. ఇచ్చిన మాటను నెరవేర్చడం భక్తులమైన మన కర్తవ్యం. ఇప్పుడు చాలా రాత్రైంది, పైగా వర్షం పడుతుంది. నేను వచ్చి నిన్ను అక్కడ వదులుతాను. మళ్ళీ నీవు బయటికి రాగానే తీసుకుని వస్తాను అని ఆవిడని తీసుకుని వీధిగుమ్మం వైపు నడుస్తాడు. గొడుగు పట్టి ఆవిడని తులసి తేట్ ఇంటికి తీసుకువెళ్ళాడు. సేటు గారి వరండాలో కబీర్ నిలబెట్టాడు. లోయి లోపలికెళ్ళింది. తులసి సేట్ దిగ్భ్రాంతి చెందాడు. ఆమె నిజాయితీకి ఆశ్చర్యపోయాడు. నీవు వచ్చావా? ఇంత రాత్రిపూట ఈ వర్షంలో ఎలా రాగలిగావు అన్నాడు తులసి సేట్. లోయి తల వంచుకొని, నా భర్త తీసుకొచ్చాడు అంది. ఆ సమాధానం సేట్జీని కలవరపెట్టింది. నీ భర్త తీసుకుని వచ్చాడా?
నీవిక్కడికి ఎందుకు వస్తున్నావో అతనికి తెలుసా అని ప్రశ్నించాడు. తెలుసు, జరిగిన విషయమంతా చెప్పాను. సాధుజనులకు ఆతిథ్యం ఇచ్చేందుకు సహకరించిన మీరు భగవత్ స్వరూపులని చెప్పి నన్ను వెంట పెట్టుకుని వచ్చారు అంది లోయి. తులసి సేట్ ఆశ్చర్యపోయాడు. నీ భర్త ఎక్కడున్నాడు అని అడిగాడు. బయట వరండాలో నా కోసం వేచి ఉన్నారు అని సమాధానం ఇచ్చింది లోయి. తులసి సేట్ బయటకు వచ్చి కబీర్ని చూశాడు. ప్రశాంత చిత్తంతో నిశ్చింతగా రామధ్యానం చేస్తున్న కబీర్ని చూశాడు. పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. తాను చేసిన అపరాధానికి సిగ్గుపడిపోయాడు సేట్జీ. పరమభక్తుల్ని కష్టపెట్టినందుకు వ్యధ చెందాడు. లోయి పాదాలపై పడి క్షమాభిక్ష కోరాడు. ఆపుకోలేని దుఃఖంతో కబీర్ పాదాలపై పడి, నేను దుర్మార్గుడను, నా పాపానికి నిష్కృతి లేదు, నన్ను క్షమించి రక్షించండి అంటూ దుఃఖించాడు తులసి సేట్. సూర్యకాంతిలో మంచుగడ్డ కరగులాగున కబీర్ దివ్య తేజస్సు ముందు తన కామవాంఛలు కరిగిపోయాయి. తులసి సేట్లో ఈ నూతన పరివర్తన కలిగింది. అతని జీవితంలోనే నూతన పరిణామం ఏర్పడింది. ఊహించని తీరానికి జీవితం మలుపు తిరిగింది. బతుకుకు సార్థక్యం ఏంటో గ్రహించటానికి మనసు పరితపిస్తోంది. గత జీవన విధానానికి స్వస్తి చెప్పి కొత్త జీవితాన్ని చేపట్టేందుకు ఆంతర్యంలో నిర్ణయాలు జరుగుతున్నాయి. కబీర్ ప్రేమపూరితంగా తులసి సేట్ను ఆలింగనం చేసుకున్నాడు. పశ్చాత్తాపం కల మనిషి దైవత్వం కలిగిన వ్యక్తి అని తెలియచేశాడు. జరిగిన తప్పిదానికి పశ్చాత్తాపం చెందడం మంచిదే, కానీ అలాంటి తప్పే రెండోసారి జరగకుండా చూసుకోవటం ఉత్తమమని సూచించాడు. నివ్వెరపోయి నిలబడి ఉన్న తులసి సేటును సమీపించి తన అమృత సందేశాన్ని కీర్తన ద్వారా గానం చేశాడు. घूंघुटका पट खोल रे तो वे पीव मिलेंगे, घट घट में ओई साई रमता कटुक वचन मत बोल रे, शून्य महल में दीप बिराजे बाजे आनहद डोल रे, कहत कबीर सुनो भाई साधु అనహత్ బాజ్తో డోలరే. అంటే తెరని తొలగించు, నీవు రాముని సాన్నిధ్యం చేరగలవు. ప్రతి హృదయంలోని భగవానుడున్నాడు. ఎవరినీ కష్టపెట్టే మాటలు మాట్లాడకు. అంధకారబంధురమైన హృదయంలో దీపాన్ని వెలిగించి అందు సదాధ్వనించే ప్రణవనాదాన్ని ఆలకించుము అని తులసి సేటికి జ్ఞానబోధ చేశాడు కబీర్దాస్. నరనారీ పైని చురి మత్ కోయిలావో అంగ్, రావణ్కే 10 శీస్ గయే పరనారీకి సంగ్. అంటే పరమపురుషుని భార్య సానపెట్టిన కత్తి వంటిది. ఆవిడ శరీరాన్ని ఆలింగనం చేసుకునేందుకు అర్రుల చాచకు. పరపురుషుని భార్యను ఆశించడం వల్లనే రావణుడు తన 10 తలలను పోగొట్టుకోవాల్సి వచ్చింది అని పరస్త్రీల పట్ల కబీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తమునొచ్చాడు. సంత్ కబీర్ మహారాజ్ కీ జై.